రోడ్డు పక్కన ఎండలో ఇలా పడిపోయి ఉందండి. తీసుకొచ్చి గూడా ఒక 10 రోజులయింది. ఒక చెట్లు ఉన్న నీడలో పెట్టి ఫీడ్ చేస్తున్నాము. మన సబ్‌స్క్రైబర్‌లు చాలామంది యానిమల్ లవర్సు చాలా టాబ్లెట్స్ చెప్పారండి. అవన్నీ తీసుకున్నాము, యూజ్ చేశాము. డాక్టర్ గారికి వీడియో చూపించి గూడా చాలా మెడిసిన్స్ తీసుకొచ్చి వేశాము. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ గూడా చేశామండి. 1 వీక్ చేయాలి. పాలు తాగిస్తూ. పాలు తాగుతుంది గానీ, ఆ ఇంజెక్షన్‌లు గూడా అన్నీ చేసినాం గానీ, డాక్టర్ గారు ఏం జెప్పారంటే, ఇది స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే మనకు కవర్ అయ్యేదండి. మెడ షేకింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత కొంచెం బాగా ఎఫెక్టివ్ ఎక్కువైపోయిన తర్వాతనే అట్లా బాగా షేక్ అవుద్దంటండి. ఏం చేస్తాం ఇంగా చూస్తా ఉన్నాం. వేరే డాగ్స్ దగ్గరికి రావు. ఎందుకంటే వాటికి గూడా వస్తది ఈ సీడీ వైరస్ అనేది. డాగ్ నుంచి డాగ్‌కొస్తది. కానీ ఓపెన్ ప్లేసుల్లో ఉంది గదా! అక్కడే ఉంటాడండి. 10 రోజులయిపోయింది డాగు ఉండబట్టి. షేక్ అయ్యి షివరింగ్ అయిపోయే డాగు. పాపం నా చెయ్యి వేయగానే సైలెంట్‌గా ఉందండి. ఎందుకంటే మృత్యువుని గూడా జయించే శక్తి అండి అభయహస్తం. తనని చూసుకునేది నేనే గదా! నేనొచ్చినప్పుడు సంతోషం. అంత జబ్బులో గూడా అన్నీ మర్చిపోయి ఉంది. ఎంతో ప్రాబ్లమ్‌తోని షివరింగ్ అయ్యే మెడ గూడా నా చెయ్యి పడంగానే ధీమాగా కళ్ళు మూసుకొని పడుకుంటదండి. ఎందుకంటే ఆ చేతిలో వెళ్ళిపోయినా ఇక చాలు నాకింకేం అవసరం లేదు అనే భావం కనబడిందండి డాగ్‌కి పాపం. చూడండి అది అన్ని రకాలుగా మెడిసిన్స్ వాడాము. మృత్యువుతో పోరాడుతుంది పాపం.